పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను ఏ సంస్థ నిర్వహించింది? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. 20th ఆగస్టున హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025 ప్రకారం దేన్ని చేర్చబడింది? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మరియు మంత్రులను తీవ్రమైన నేర ఆరోపణలపై వరుసగా 30 రోజులు నిర్బంధిస్తే వారిని తొలగించవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే కర్ణాటక యొక్క ప్రధాన పథకం పేరు ఏమిటి? శక్తి పథకం. భారతదేశంలో ఈ స్పోర్ట్స్ను ప్రోత్సహించే మరియు ఆన్లైన్ మనీ గేములను నిషేధించే ఏ బిల్లును 2025లో లోక్సభ ఆమోదించింది? ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ మరియు నియంత్రణ బిల్లు 2025.